హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో మొదలైన H1B క్రైసిస్, H4 వీసా ఇష్యూస్ ఏమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికాలో H1B క్రైసిస్ ఆల్మోస్ట్ మొదలైందనే చెప్పొచ్చండి. అమెరికాకి H1B స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా అవసరం ఉంది. కానీ $1,00,000 వీసా ఫీజు వల్ల సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా కన్సల్టెన్సీస్ అయినా H1B అప్లికేషన్స్ 2026కి 27కి గాను లాటరీ సిస్టంలో ఫైల్ చేయడం అనేది తగ్గించే అవకాశం ఉంది. పూర్తిగా లాటరీలో అప్లికేషన్ సంఖ్య సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ కన్సల్టెన్సీస్ కానీ అప్లై చేసే సంఖ్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా లేదా కన్సల్టెన్సీ అయినా ఒక H1B స్కిల్డ్ వర్కర్ మీద $1,00,000 వీసా ఫీజు ఇన్వెస్ట్ చేయాలి అనుకోరు. వాళ్ళు అమెరికాకి వచ్చిన తర్వాత H1B వాళ్ళు ఒకవేళ కంపెనీ మారిపోతే వితిన్ 1 ఇయర్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఆ విధంగా ఆలోచిస్తే కంపెనీలు ఏవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏవి H1B ఎంప్లాయీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. కానీ నేను క్రైసిస్ మొదలైందని ఎందుకు చెప్పాను అని అంటే 2026-27 సంవత్సరానికి కానీ H1B మీద వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఇక్కడ H1B ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా అవసరం ఉంది కాబట్టి ఆ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉందన్నమాట. బట్ ఏదైతే అమెరికాలో ఉండే ప్రోడక్ట్ బేస్డ్ టెక్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ H1B సైడ్ మొగ్గు చూపిస్తున్నాయి. మాకు H1B స్కిల్డ్ వర్కర్స్ కావాలి అని చెప్తున్నారు. అందువల్ల టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అమెజాన్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా మెటా ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ 2025-26 సంవత్సరంలో దాదాపుగా $380 బిలియన్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా 2026-27 సంవత్సరంలో ఆ ఇన్వెస్ట్మెంట్ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఒక్క ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసే కాదు, ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇండస్ట్రీ కూడా, రిటైల్ ఇండస్ట్రీ కూడా ఏఐ మీద పూర్తిగా ఇన్వెస్ట్ చేయబోతుంది. దానివల్ల ఏఐ మీద వర్క్ చేసే స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు అవసరమైనంత మంది అమెరికాలో లేరు. కాబట్టి అమెరికాలో H1B క్రైసిస్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ H1B సైడ్ మొగ్గు చూపిస్తున్నాయి. కాకపోతే మీరు అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజెస్లో చూస్తే కనుక కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ సైడు హైయెస్ట్ పర్సెంటేజీ ఫారిన్ స్టూడెంట్సే ఉంటున్నారు. సో ఈ కంపెనీస్ అన్నీ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయి కాబట్టి F1 స్టూడెంట్స్ ఎవరైతే ఓపీటీ మీద ఆ స్టెమ్ ఓపీటీ మీద ఉంటున్నారో వాళ్ళని H1B సైడ్ పుష్ చేసే అవకాశం ఉందంటే వాళ్ళకి H1B ప్రాసెస్ చేసి హైర్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి కనుక వాళ్ళ యూనివర్సిటీలో ఏఐ మీద ఎక్స్పీరియన్స్ కానీ, దాని మీద నాలెడ్జ్ పెంచుకోవడం కానీ, దాని మీద అట్లీస్ట్ ఇంటర్న్షిప్ చేయడం కానీ, లేదా ఓపీటీ మీద కరెంట్ వర్క్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళకి H1B ప్రాసెస్ చేసే అవకాశం చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది ఈ 2026-27 సంవత్సరంలో. అలాగే ఇండియా నుంచి కూడా ఏఐ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్కిల్డ్ వర్కర్స్, హైలీ స్కిల్డ్ వర్కర్స్, వాళ్ళకి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ H1B ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎందుకు చేయరు అని అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేది ఇచ్చే శాలరీ చాలా తక్కువ అండి. సో చాలా ఈజీగా H1B వాళ్ళు ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏఐ మీద వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేది చాలా హైయెస్ట్ శాలరీస్ పే చేస్తూ ఉంటాయి. అంత శాలరీస్ వేరే కంపెనీస్, నార్మల్ రిటైల్ కంపెనీస్ కానీ లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ ప్రొవైడ్ చేయవు. వాళ్ళు అంత ఈజీగా మారరనమాట. సో అది అడ్వాంటేజ్ అనమాట ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి. సో ఆ విధంగా చూస్తే కనుక H1B క్రైసిస్ అనేది ఈ సంవత్సరం కొద్దిగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఇది H1B క్రైసిస్ గురించి అండి. ఇప్పుడు H4 వీసా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాము. H4 వీసా ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, మనం తీసుకోవాల్సిన H4 మీద ఉండే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఎలాంటి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. H4 మీద ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇండియాకి వెళ్ళారు అని అంటే కొన్ని రకాల సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవకాశం ఉందన్నమాట. అంటే ఫస్ట్ది, ఒకవేళ H4 మీద ఉండేవాళ్ళు డిపెండెంట్స్ ఎవరైనా సరే ఇండియాకి వెళ్ళారు అని అంటే వాళ్ళకి ముందు స్టాంపింగ్ వేయించుకున్న తర్వాతే మనం అమెరికాలోకి మళ్ళీ తిరిగి రాగలమండి. స్టాంపింగ్ లేకుండా అంటే ఆల్రెడీ స్టాంపింగ్ ఉంటే అది వేరే విషయం. స్టాంపింగ్ లేకపోతే కంపల్సరీ మనం వీసా స్లాట్ బుక్ చేసుకొని స్టాంపింగ్ వేయించుకొని తిరిగి అమెరికాకి రాగలం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫస్ట్ది
వీసా స్లాట్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్ అండి. నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న దాని ప్రకారం 2027 సెకండ్ క్వార్టర్ కూడా కాదు, సెకండ్ హాఫ్లో మనకి రెగ్యులర్ వీసా స్లాట్స్ అయితే హెచ్ వీసా మీద ఉండే వాళ్ళందరికీ అవైలబుల్ ఉన్నాయంట ప్రస్తుతానికి. అవి తర్వాత ఇంకా పెరగచ్చు, దాన్ని రీషెడ్యూల్ చేయొచ్చు, వాటిని క్యాన్సిల్ చేయొచ్చు, అవన్నీ ఏవైనా జరగచ్చు. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇండియాకి వెళ్తే కనుక వీసా స్లాట్స్ నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు దొరికే అవకాశం లేదు. సో 1 ఇయర్ మనం ఇండియాకి వెళ్తే అక్కడే స్టక్ అయిపోవడం అంటే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ అనమాట. సో ఆ విధంగా వీసా అపాయింట్మెంట్స్ అయితే హెచ్ వీసా మీద ఉండే వాళ్ళకి, అది H1B వాళ్ళకైనా H4 వాళ్ళకైనా ఎవరికి అవైలబిలిటీ అయితే లేవు ఇంకొక 1 ఇయర్ వరకు. రెండవది, ఒకవేళ H4 EAD మీద ఉంటూ మీరు ఇండియాకి వెళ్తే కనుక ఇండియాలో మీకు జాబ్ పోయే అవకాశం ఉందండి. ఒకవేళ ఇప్పుడు వీసా స్లాట్స్ లేవు కాబట్టి మీరు ఇండియా నుంచి వర్క్ చేయాలి అనుకున్న EAD మీద ఉండేవాళ్ళు మీ కంపెనీ మిమ్మల్ని అలౌ చేసినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇండియన్ కాన్సులేట్లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో అలా ఫాలో అయ్యేవాళ్ళు మీరు అన్నాళ్ళు ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేసినప్పుడు కంపెనీ మీరు ఇండియాలోనే ఉండిపోండి, మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎందుకు అలౌ చేస్తాము అని అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడనే ఉండి వర్క్ చేయండి, అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడిగే అవకాశం. మా హస్బెండ్ అక్కడ ఉన్నాడు అని అంటే మీరు ఇక్కడ ఉండి వర్క్ చేశారు కదా, సో ఇక్కడే ఉండండి అని అడిగే అవకాశం ఉంది. దానికి మనం సరైన ఆన్సర్ చెప్పకపోతే మనకి వీసా అప్రూవల్ అనేది దొరికే అవకాశం ఉంది. సో లేకపోతే కనుక వీసా అప్రూవల్ దొరికే అవకాశం లేదు, అలాగే మన జాబ్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం పాటు ఏ కంపెనీ ఇండియా నుంచి వర్క్ చేయడానికి అమెరికన్ కంపెనీస్ అలౌ చేయవండి నార్మల్గా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్ కూడా 3 months టైం పీరియడ్ ఇచ్చింది H1B వాళ్ళకి, ఇట్లా ఇండియాకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడతా అక్కడ వీసా స్లాట్స్ దొరకకుండా ఉన్న వాళ్ళకి. బట్ 3 months తర్వాత చాలామందిని ఫైర్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ జాబులు పోయే అవకాశం ఉంది ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే EAD మీద. మూడవది, నేను వింటున్నది, నేను అనుకుంటున్నది కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నానండి. మూడవది ఏంటంటే కొన్నిసార్లు మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి వెళ్ళారో అంటే మీ H1B ఎవరో వాళ్ళని కూడా వీసా ఇంటర్వ్యూకి రమ్మని అడిగే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చి వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయితేనే H4 వాళ్ళని అలౌ చేస్తాము, మీ వీసా అప్రూవల్ చేస్తాము, వాళ్ళని కూడా వచ్చి వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మాత్రం అది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్న H1B వాళ్ళు మన వీసా ఇంటర్వ్యూ కోసం ఇండియాకి వస్తే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. అక్కడ వాళ్ళకి వీసా అప్రూవల్ రాకపోతే వాళ్ళ జాబ్ పోతుంది, మళ్ళీ వీసా స్లాట్స్ దొరకాలంటే అయ్యే పని కాదు, ఇంత ఇష్యూ రన్ అవుతుందన్నమాట. సో అలాంటి ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. నాలుగవది, ఎమర్జెన్సీ వీసా స్లాట్స్. ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎవరికి ఇవ్వటం లేదండి. 1-2 ఎమర్జెన్సీ స్లాట్స్, అది కూడా ఎవరికి ఇస్తున్నారు అని అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఏదన్నా డెత్ కేసులు నమోదైతే కానీ అలాంటి వాళ్ళకే ఎమర్జెన్సీ స్లాట్స్ తప్ప నార్మల్గా మా ఆయన అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళాలి అంటేనో, మా పిల్లలకి స్కూల్ మిస్ అవుతుందంటేనో, నాకు జాబ్ పోతుందంటేనో ఎమర్జెన్సీ స్లాట్స్ అయితే ఇప్పుడైతే అలౌ చేయటం లేదు. ఎక్కడో ఒకవేళ మనం ఈవెన్ ఎమర్జెన్సీ స్లాట్స్కి వెళ్ళాలి అన్నా కూడా మనం నార్మల్ స్లాట్ బుక్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ నార్మల్ స్లాట్ బుక్ చేసుకొని ఆ తర్వాత మనం ఎమర్జెన్సీ పర్పస్గా మనం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిందే తప్ప మనకి వీసా స్లాట్సే లేకుండా మాకు ఎమర్జెన్సీ అంటే మాత్రం అది ఇవ్వరు. ఆ నార్మల్ వీసా స్లాట్స్ కూడా ఇప్పుడైతే దొరకటం లేదు. ఐదవది, ఇమ్మిగ్రేషన్ అటార్నీస్ కానీ ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తుంది ప్రస్తుతం అమెరికా దాటి బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. దట్టు మరీ ముఖ్యంగా ఇండియాకి ఇప్పుడు వెళ్తే ఇండియాలోనే కొన్ని సంవత్సరాల పాటు ఉండాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంది. సంవత్సరంన్నర లేదా 2 ఏళ్ళైనా అవ్వచ్చు మనకి వీసా స్లాట్స్ దొరికి, మనకు అప్రూవల్ దొరికి, ఏమీ కాకుండా మనం ప్రశాంతంగా సేఫ్గా మళ్ళీ అమెరికాకి రావాలి అని అంటే. సో ఎవరైనా ఇమిగ్రేషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అటార్నీస్ కానీ చెప్తున్నది, ఎవరు దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రావెల్ చేయబాకండి, అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళబాకండి అనే చెప్తున్నారు. సో ఇంకొకటి, RFUs పడే అవకాశం ఉంది. ప్రస్తుతం RFUs H4 వాళ్ళకి ఎలా పడతాయి అని అంటే, మీ హస్బెండ్ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తున్నారో వాటిల్లో
ఏమన్నా డౌట్స్ వాళ్ళకి రైజ్ అయినా, ఏమన్నా అనుమానం వచ్చినా మీకు ఆర్ఎఫ్ఈ ఇచ్చే అవకాశం ఉంది. అది మళ్ళీ క్లియర్ అవ్వాలంటే చాలా ఇష్యూస్ అవుతుంది. ఒకవేళ మీరు ఈఏడి మీద వర్క్ చేస్తుంటే దానికి సంబంధించి కూడా ఆర్ఎఫ్ఈస్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా కూడా మీది డిలే అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు కనుక H4 మీద ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇండియాకి వెళ్ళారంటే మళ్ళీ మీరు సంవత్సరంన్నర పాటు మళ్ళీ అమెరికాకి రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారే అవకాశం ఉందన్నమాట. ఇది చాలా కష్టం అండి. నేను రీసెంట్గా ఒక సిచ్యువేషన్ విన్నాను. ఏంటంటే ఒక అతను ఏదో సమ్ ఎమర్జెన్సీ పర్పస్గా ఇండియాకి వెళ్ళాడంట. ఇండియాకి వెళ్ళి 15 డేస్లో వద్దాం అనుకున్నారంట. సో 15 డేస్లో రావడానికి కుదరలేదు. హస్బెండ్ ఇక్కడ అతనికి అక్కడ జాబ్ పోయిందనమాట. ఇండియాకి వెళ్ళిన వెంబటే జాబ్లో నుంచి తీసేశారు 1 వీక్కి. సో అతనికి జాబ్ పోయింది, ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే జాబ్ మారలేరు, జాబ్ మారడానికి కుదిరే అవకాశం కూడా లేదనమాట. ఇప్పుడు $1,00,000 ఫీజు కాదు, వాళ్ళ పిల్లలు వైఫ్ ఇక్కడ ఉండిపోయారు. సో ఇలా కొన్ని ఇష్యూస్ అయితే బాగా రన్ అవుతున్నాయండి. అలాగే ఒకవేళ ఎవరైనా H4 వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఒక సంవత్సరంన్నర విడివిడిగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనమాట. మధ్యలో పిల్లలు సఫర్ అవుతుంటారు. ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా అది తలనొప్పి. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ టైంలో ఇండియాకి వెళ్ళారు అని అంటే మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి అని అంటే సంవత్సరం పట్టిందంటే వాళ్ళకి సంవత్సరం ఎడ్యుకేషన్ ఇండియాలో జాయిన్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇండియా ఎడ్యుకేషన్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. వాళ్ళు మెంటల్గా చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో పిల్లలు కూడా H4 కిందకే వస్తారు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్తున్నారు అని అంటే అది కూడా ఆలోచించుకోవాలన్నమాట. సో ఇలా చాలా ఇష్యూసే H4 వీసా వాళ్ళకి రన్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి ఎవరు డేర్ చేసి ఇండియాకి వెళ్ళాలి, ఏదైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ అని వెళ్ళినా ఈయన అక్కడ ఉండడానికి ఇష్టపడితేనే వెళ్ళండి. సో బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీస్ అమ్మ నాన్నని చూడాలన్నా, వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే చూసి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్ మిస్ అవుతుందని అక్కడ అమ్మ నాన్నలను చూసుకోవాలంటే అది కుదరక చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది. సో బట్ ఏదైనా కొంచెం వీలైనంత వరకు మరీ ఎమర్జెన్సీ అయ్యి ఈయన అన్నిటికీ రెడీ అయితే మీరు వెళ్ళడంలో తప్పులేదు. బట్ సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిన అవకాశం అయితే ఉందండి. అది కనిపిస్తుంది క్లియర్గా. ఇదండి H1B క్రైసిస్ అండ్ H4 వీసా ఇష్యూస్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.